హరి ఓం. ప్రియ పుత్రులారా, నేను ఇప్పుడు మీతో 346వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. ఇప్పుడు 2020లో రాసుకున్నటువంటి టెక్స్ట్ పోస్ట్ ఇప్పుడు వీడియోగా మలచి మీతో పంచుకోవాలనుకుంటున్నాను, కొనసాగిస్తున్నాను. మనుష్యులతో మాట్లాడితే నేను అనే అహంకారపు ప్రసక్తి తప్పనిసరి. నేను ఫలానా, నేను అది చేశాను, ఇది సంపాదించాను, ఇలా. అదే చెట్టు, పుట్ట, పిట్ట, నది, కొండ, అడవి, ఇలా ప్రకృతితో మాట్లాడితే అక్కడ అహంకారమే. మామూలు అహంకారం కాదు, మహదహంకారం. వ్యక్తిగత అహంకారం నశించి పంచభూతాత్మక ప్రకృతిగా పరిణమించి వ్యక్తమైన అవ్యక్త పరబ్రహ్మపు మహదహంకారం. అందుకే జపధ్యాన సాధనలు చేసేటప్పుడు ఏకాంతంగా ప్రకృతిలోకి పొమ్మంటారు పెద్దలు. నదీ తీరాలకో, కొండ శిఖరాలకో, నట్టడవుల్లోకో. అందుకే అలాంటి చోటుల్లో గుడులు కడతారు. ప్రతిరోజు అలా వెళ్ళలేమనుకుంటే కనీసం మన ఇంటి పెరటి చెట్టు క్రిందకో, వినిలా విశాలాకాశం కనబడే మిద్దెపైకో వెళ్ళి నీతో నువ్వు మాట్లాడుకో. నీలోని నీవు నీకు తెలిసిపోతావు. అదే ఆత్మానందానికి దారి ఇస్తుంది అంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. హరి ఓం. ప్రియ పుత్రులారా, నా ఈ దీపాల వెలుగు మీకు ఉపయుక్తంగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Amma Odi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society. As well, support me financially also. Thank you for watching.